హాయ్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్. ప్రీవియస్ వీడియోలో మనం వాట్ ఈస్ పైథాన్ ఫుల్ స్టాక్ అనేది మనం నేర్చుకున్నాం. అలాగే ఫ్రంట్ ఎండ్‌లో ఏముంటాయి, బ్యాక్ ఎండ్‌లో ఏముంటాయి, డేటాబేస్‌లో ఏముంటాయి అవన్నీ కూడా చూసాం. ఈరోజైతే క్లాస్ 1 అనమాట. పైథాన్ స్టార్ట్ చేసేస్తున్నామని చెప్పాం కదా! సో, క్లాస్ 1 ఈరోజు మనం నేర్చుకోబోయే ఇండెక్స్ ఏంటంటే, ఈరోజు ఫస్ట్ 3 కాన్సెప్ట్స్ గురించి నేను చెప్తాను. క్లారిటీగా వినండి. ద ఫస్ట్ కాన్సెప్ట్ ఈస్ హిస్టరీ ఆఫ్ పైథాన్. అసలు పైథాన్ ఎలా వచ్చింది? పైథాన్ ఎవరు ఇన్వెంట్ చేశారు? అనేది చూస్తాను. ఇది పార్ట్ 1. అండ్ పార్ట్ 2 వచ్చేసి వెర్షన్స్ ఆఫ్ పైథాన్. ఓకే. మనకి విండోస్‌కి ఎలా అయితే వెర్షన్స్ ఉన్నాయో, అలాగే పైథాన్ కూడా వెర్షన్స్ ఉన్నాయి. అలాగే తర్వాత పైథాన్ సాఫ్ట్‌వేర్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి అనేది చెప్తాను. డౌన్‌లోడింగ్ అండ్ ఇన్‌స్టాలేషన్ ఆఫ్ ఇన్‌స్టాలేషన్ ఆఫ్ పైథాన్ సాఫ్ట్‌వేర్. ఓకే. సో, ఈ 3 కాన్సెప్ట్స్ ఈరోజు మనం టుడే ఎజెండా అన్నమాట. సో, మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నామంటే వాట్ ఈస్ పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ రోడ్ మ్యాప్ అనేది కంప్లీట్‌గా బిగినర్ టు అడ్వాన్స్‌డ్ చూసాం. దాంట్లో మనం నేర్చుకుంది ఏంటంటే ఫ్రంట్ ఎండ్‌లో ఏముంటాయి. ఓకే. అలాగే బ్యాక్ ఎండ్‌లో ఏముంటాయి. అలాగే డేటాబేస్‌లో ఏముంటాయి. అది మనం చూసాం కదా! సో, పైథాన్ గనక బ్యాక్ ఎండ్‌లో పైథాన్ నేర్చుకుంటే మనం దాన్నే పైథాన్ ఫుల్ స్టాక్ అంటాం. సో, నేను బ్యాక్ ఎండ్ గురించి చెప్తా అన్నాను కదా! సో, అందుకని పైథాన్ స్టార్ట్ చేశాను. సో, పైథాన్‌లో క్లాస్ 1 అన్నమాట ఇది. ఓకేనా? ఇంకెవరైనా మన ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చూడండి. అలాగే మన ఛానెల్‌కి వెళ్తే ప్లే లిస్ట్‌లో కూడా ఉంటుంది. ఓకే. సో, ఈరోజు నేర్చుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే, హిస్టరీ ఆఫ్ పైథాన్ అన్నమాట. పైథాన్ హిస్టరీ ఏంటి? ఆ తర్వాత వెర్షన్స్ ఏంటి? ఆ తర్వాత డౌన్‌లోడింగ్ అండ్ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ ఆఫ్ పైథాన్. మీరిప్పుడు ఏం చేస్తారంటే, క్లాస్ 1 నుంచి కూడా మీరు ఒక నోట్‌బుక్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే పీడీఎఫ్‌లో మనం చదివినా సరే, అది మనకి పెద్దగా గుర్తుండదు. సరిగ్గా అర్థం కాదు. సో, ఇది మెయిన్‌గా మనం నేర్చుకుంటుంది దేనికి? ఏదైనా డ్రైవ్స్‌కి అటెండ్ అవ్వడానికి కదా! సో, ఏదైనా డ్రైవ్ అటెండ్ అయ్యే ముందు ఇన్ఫోసిస్ గాని, ఎంఎన్‌సిస్ ఏదైనా సరే అటెండ్ అయ్యే ముందు పీడిఎఫ్స్ చూసే కన్నా నోట్‌బుక్ చూస్తే చాలా బాగా అర్థమవుతుంది. చాలా క్లియర్‌గా అర్థమవుతుందన్నమాట నోట్‌బుక్ చూడటం. సో, నోట్‌బుక్ తీసి నేనిక్కడ రాస్తా ఉంటాను. మీరు కూడా నోట్ చేయండి. దానివల్ల ఏంటంటే ఈజీగా అర్థమవుతుందన్నమాట. ఎగ్జామ్స్ మీకు ఇంటర్‌వ్యూస్‌కి ముందు చాలా ఈజీ అయిపోతుంది ప్రాసెస్ మొత్తం. ఓకే. సో, ఫస్ట్ ఏంటి హిస్టరీ ఆఫ్ పైథాన్ కదా! సో, హిస్టరీ ఆఫ్ పైథాన్ చూద్దాం. ఓకే. సో, ఫస్ట్ హిస్టరీ ఆఫ్ పైథాన్ చూద్దాం ఒకసారి. సో, యెస్. టుడే కాన్సెప్ట్ ఈజ్ ఫస్ట్ టాపిక్ ఏంటి హిస్టరీ ఆఫ్ పైథాన్. ఓకే. నేను రాస్తున్నాను. నాతో పాటు మీరు కూడా రాసుకోండి. నాతో పాటు మీరు రాయడం వల్ల ఏమవుతుందంటే క్లియర్‌గా అర్థమవుతుంది అనమాట పాయింట్స్. సో, దీంట్లో కొన్ని పాయింట్స్ చెప్తా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ద పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఓకే. ద పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ ఫౌండెడ్ ఈజ్ ఫౌండెడ్ in the year 1980. సో, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి ఫస్ట్ ఫౌండేషన్ ఎప్పుడు ఏసారంటే 1980లో ఏసారనమాట. ఫస్ట్ పాయింట్ ఏంటంటే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి ఫౌండేషన్ ఏసింది. ఓకే. ఫౌండేషన్ ఏసిన ఇయర్ ఏంటి అంటే 1980. అండ్ ద సెకండ్ పాయింట్ ఈస్ ద పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంప్లిమెంటెడ్. ఓకే. ఇంప్లిమెంట్ చేసింది ఎప్పటినుంచి అంటే ఇంప్లిమెంటెడ్ ఇన్ ద ఇయర్ 1989. 1989 నుంచి ఇంప్లిమెంట్ చేశారు. ఓకే. అండ్ ద థర్డ్ పాయింట్ ఈస్ అఫీషియల్‌గా ద పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అఫీషియల్లీ రిలీజ్డ్. ఓకేనా. సో, అఫీషియల్‌గా రిలీజ్ అయిన ఇయర్ ఏంటంటే సో, 1991 ఫిబ్రవరిన అఫీషియల్‌గా రిలీజ్ చేశారనమాట. ఇక్కడ మీకు 3 పాయింట్స్ అర్థం అవ్వాలి. ఏంటి నంబర్ 1 పాయింట్ అంటే, సో, పైథాన్ ఇప్పుడు మనం ఇల్లు కట్టేటప్పుడు ఎలాగైతే ఫస్ట్ పునాదేస్తాం కదా! సో, ఫస్ట్ మనం ఏదైనా ఇల్లు కట్టేటప్పుడు, హోమ్ కట్టేటప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ పునాదేస్తాం. పునాదేస్తాం గదా! సో, పునాదేసిన తర్వాత మనం ఏదైనా చక్కని ఇల్లనేది కడతాం. అవునా కదా! సో, అలాగే ఇక్కడ కూడా
పైథాన్ మనకు రావడానికి ఫస్ట్ ఫౌండేషన్ వేసింది ఎప్పుడు అంటే 1980లో ఫౌండేషన్ వేశారనమాట. సో దాన్ని కేమ్ ఇంటూ యాక్షన్ అది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారంటే 1989. అది ఎప్పుడు అఫీషియల్గా రిలీజ్ చేశారంటే 1991 అనమాట. ఓకే, 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూకి అది వెళ్ళే ముందు హిస్టరీ ఆఫ్ పైథాన్ కనుక అడిగితే, లేదంటే మనం ఏదైనా ఎగ్జామ్ రాసినా కూడా బీటెక్ స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది అనమాట. సిఎస్సి వాళ్ళు ఎవరైనా ఉంటే సిఎస్సి బీటెక్ స్టూడెంట్స్ కూడా ఇది యూజ్ఫుల్ అవుతుంది పైథాన్ గురించి రాయమన్నప్పుడు. సో ఇది 3 పాయింట్స్. అండ్ ద ఫోర్త్ పాయింట్ ఈజ్ ప్రతి లాంగ్వేజ్ని ఎవరో ఒకటి డెవలప్ చేస్తారు కదా. సో అలాగే పైథాన్ ఈజ్ డెవలప్డ్ బై పైథాన్ ఎవరు డెవలప్ చేశారో మనందరికీ తెలుసు కదా. ఎవరా? గుయిడో వ్యాన్ రోసమ్. గూడె వ్యాన్ రోసమ్ అనే వ్యక్తి ఈ పైథాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఓకే, ఆయనే ఆథర్ అనమాట. అందుకే ఆయన ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ పైథాన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఓకే, ఫాదర్ ఆఫ్ పైథాన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. దిస్ ఇస్ ఫోర్త్ పాయింట్ క్లియర్ అనుకుంటా. ద ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే, సో ఇది ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో దీన్ని డెవలప్ చేశారంటే, నేను షార్ట్కట్లో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని పీపీఎల్ అని రాస్తా షార్ట్కట్లో. సో పీపీఎల్, సో ద పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్డ్. దాన్ని ఎక్కడ డెవలప్ చేశారు అంటే, నాతో పాటు మీరు కూడా నోట్స్ రాస్తూ ఉండండి. సో దట్ మీరు ఎప్పుడైనా డ్రైవర్స్కి అటెండ్ అయ్యేటప్పుడు ఈ నోట్స్ హ్యాండ్ రిటన్ నోట్సే యూజ్ అవుతుంది తప్ప పీడిఎఫ్స్ అసలు పీడిఎఫ్లు చదవలేము, చూడలేము. ఫస్ట్ చూడగానే భయం వేస్తుంది కదా. సో ఇది చూస్తే నాతో పాటు మీరు కూడా రాస్తే ఈజీగా అర్థమవుతుంది అనుకుంటా. మీరు డ్రైవ్స్కి అది వెళ్ళే ముందు ఈజీగా ఉంటుంది అనమాట. సో పీపీఎల్ ఈజ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్డ్ సెంట్రల్ విస్కుండే ఇన్ఫర్మేటికా అనే ఒక సిడబ్ల్యూఐ ఇన్స్టిట్యూట్లో దీన్ని డెవలప్ చేశారనమాట. అది ఎక్కడుంది అంటే ఇన్ ద నెదర్లాండ్స్. ఆ ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనకి ఎక్కడ ఉంది అంటే నెదర్లాండ్స్లో ఉంది. ఓకే, సో అది ఎక్కడ అది ఎక్కడ డెవలప్ చేశారంటే సెంట్రల్ విస్కుండే ఇన్ఫర్మేటికా అనే ఇన్స్టిట్యూట్లో ఈ పైథాన్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ని డెవలప్ చేయడం జరిగింది. ఆ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అంటే నెదర్లాండ్స్లో. దిస్ ఇస్ ద ఫిఫ్త్ పాయింట్. ఓకే, అండ్ ద సిక్స్త్ పాయింట్ ఈజ్ మనం ఏదైనా డెవలప్ చేయాలి, ఏదైనా ఒక బుక్ రాయాలి అంటే ఫస్ట్ ఆ బుక్ రాసే ఏదైనా మనం బుక్ రాయాలి అంటే ఆ బుక్ రాయడానికి మనకు ఉంది ఇన్పుట్స్ కావాలి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా అబ్దుల్ కలాం గురించి, ఏపీజే అబ్దుల్ కలాం గురించి ఏదైనా బుక్ రాద్దాం. అప్పుడు నేను ఏం చేయాలి? ఆయన గురించి ఇన్సైట్స్లో కానీ, క్రోమ్లో కానీ, ఆయన జీవిత చరిత్ర బుక్స్ కానీ చదివి అప్పుడు నేను ఆయన గురించి ఒక బుక్ రాస్తాను, అంతే కదా. సో అలాగే పైథాన్ డెవలప్ చేయడానికి కూడా గైడో వ్యాన్ రోసమ్ ఒక లాంగ్వేజ్ని రిఫరెన్స్గా తీసుకొని రాయడం జరిగింది. ఆ లాంగ్వేజ్ ఏంటంటే ఏబిసి లాంగ్వేజ్ అనమాట. సో దట్ లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏబిసి లాంగ్వేజ్. ఏబిసి లాంగ్వేజ్ ఈజ్ ద ప్రిడేసర్ అంటే ప్రిడేసర్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, పీపీఎల్ గుర్తుపెట్టుకోండి. సో ప్రిడీసర్ అంటే ఏంటంటే అంటే ఏంటంటే ముందు, బిఫోర్, అంతే కదా. సో పైథాన్ ఇతను డెవలప్ చేసే ముందు ఈ గైడో వ్యాన్ రోసమ్ అనే ఆయన ఈ పైథాన్ డెవలప్ చేసే ముందు ఆయన చదివిన బుక్ ఏంటంటే ఏబిసి లాంగ్వేజ్ అనే బుక్ చదివాడు అనమాట. ఈ లాంగ్వేజ్ చదివి ఆయన పైథాన్ డెవలప్ చేశాడు. అంటే ఏంటి? పైథాన్ డెవలప్ చేయడానికి కావాల్సిన ఇన్పుట్స్ ఆయన ఎక్కడ తీసుకున్నారంటే ఈ ఏబిసి లాంగ్వేజ్ని తీసుకున్నారు. ఓకే, రిమెంబర్ దట్ పాయింట్. దిస్ ఈస్ సిక్స్త్ పాయింట్. అండ్ ద సెవెంత్ పాయింట్ ఈజ్ ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ని ఏ ఆపరేటింగ్ సిస్టంలో రన్ చేశారు అంటే ద ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్. ఓకే, ద ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ executed at amoeba OS. amoeba ఆపరేటింగ్ సిస్టంలో ఈ ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళు ఎగ్జిక్యూటివ్ చేయడం జరిగింది అనమాట. సో ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ ఎక్కడ ఏ ఆపరేటింగ్ సిస్టంలో చేశారంటే amoeba ఆపరేటింగ్ సిస్టంలో చేశారు. ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ వాళ్ళు రన్ చేసింది. క్లియర్. అండ్ ఎయిత్ పాయింట్ ఈజ్ ఈ పైథాన్ సాఫ్ట్వేర్ అనేది మనకి ఫ్రీగా ఇస్తున్నారు అనమాట. అవునే కదా. సో మనం
పైథాన్ సాఫ్ట్వేర్ అనేది మనకి ఫ్రీగా ఇస్తున్నారు అనమాట. దాన్ని మనం నాన్ కమర్షియల్ అంటాం. సో ఈ పైథాన్ సాఫ్ట్వేర్ ఎక్కడ దొరుకుతుంది అంటే ద పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే. మెయింటైన్డ్ మెయింటైన్డ్ ఒక ఏదో ఒక వెబ్సైట్లో ఈ సాఫ్ట్వేర్ మనం మెయింటైన్ చేయాలి కదా. సో మెయింటైన్డ్ అండ్ మేనేజ్డ్ బై ఎ నాన్ కమర్షియల్ by a non-commercial organization by a non-commercial organization by a non-commercial organization called PSF. PSF అంటే ఏంటంటే పైథాన్ సాఫ్ట్వేర్ ఫౌండేషన్. సో ఇక్కడ రాస్తున్నా. సో పిఎస్ఎఫ్ అంటే ఏంటంటే పైథాన్ సాఫ్ట్వేర్ ఫౌండేషన్. ఇప్పుడు ఈ పైథాన్ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ అనేది ఏంటంటే ఒక నాన్ కమర్షియల్ ఆర్గనైజేషన్ అనమాట. కమర్షియల్ అంటే ఏంటి, నాన్ కమర్షియల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పైథాన్ కోర్స్ ఉంది, అది నేను మీ దగ్గర మనీ ఛార్జ్ చేసి క్లాసులు టీచ్ చేస్తే దాన్ని ఏమంటారు? నేను కమర్షియల్ అంటే ఏంటి, నేను మీ దగ్గర మనీ తీసుకొని మీకు పైథాన్ టీచ్ చేస్తున్నాను. సో అదేంటంటే కమర్షియల్ అనమాట. నాన్ కమర్షియల్ అంటే ఏంటి, నేను ఏ డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా యూట్యూబ్లో వీడియోస్ కష్టపడి యూట్యూబ్లో వీడియోస్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను, మీరు చూస్తున్నారు. సో అదేంటంటే నాన్ కమర్షియల్ అని మీ దగ్గర నేను ఏం మనీ ఛార్జ్ చేయట్లేదు. అలాగే మన పైథాన్ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకుని మనం ఏమైనా మనీ కడుతున్నామా? కట్టట్లేదు. ఓకే. మనం ఏమీ మనీ పే చేయకుండా ఈ పిఎస్ఎఫ్ ఏం చేస్తుందంటే మనకి పైథాన్ సాఫ్ట్వేర్ని ఫ్రీగా ఇస్తుంది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ నాన్ కమర్షియల్. ఇదన్నీ ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను. 1 మినిట్ ఆగితే ప్రాక్టికల్గా చూపించడం ఇంకా బాగా అర్థమవుతుంది. సో ద పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మెయింటైన్డ్ అండ్ మేనేజ్డ్ బై నాన్ కమర్షియల్ అంటే డబ్బులు తీసుకొని ఒక సంస్థ, ఆర్గనైజేషన్. ఏంటది? పైథాన్ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ అనేది ఒక సంస్థ ఉందన్నమాట. అది మనకి ఇది ఫ్రీగా ఇస్తుంది. సో దీని అఫీషియల్ వెబ్సైట్ ఏంటంటే పైథాన్ ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. నాతో పాటు రాయండి ఫస్ట్. ద అఫీషియల్ వెబ్సైట్ of Python Software Foundation. The official website of Python Software Foundation is ఏంటది? www.python.org. ఇదే అనమాట అఫీషియల్ అనమాట. ఇదే అఫీషియల్ వెబ్సైట్ అనమాట. మనం ఎక్కడికి వెళ్ళి వెబ్సైట్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 9 పాయింట్స్ చెప్పాను. ఓకే. ఈ వెబ్సైట్కి వెళ్ళి మనం ఏం చేయాలంటే పైథాన్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు 9 పాయింట్స్ చెప్పాను. సో మనం ఫస్ట్ ఈ క్లాస్ ఇంట్రడక్షన్ వల్ల మీకు చెప్పాను కదా ఇండెక్స్ ఏమి నేర్చుకుంటామని. సో ఇండెక్స్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఈరోజు మనం ఇండెక్స్లో ఫస్ట్ది హిస్టరీ ఆఫ్ పైథాన్లో మనం ఫస్ట్ పాయింట్ ఏం నేర్చుకున్నామంటే మనం ఇల్లు కట్టేటప్పుడు ఎలాగైతే పునాది వేస్తామో ఎలాగైతే మనం ఫౌండేషన్ వేస్తామో హోమ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు, అలాగే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫౌండేషన్ పునాది అది ఎప్పుడు పడింది అంటే ఇన్ ద ఇయర్ 1980లో వేశారు. ఆ తర్వాత అది ఎప్పుడు ఇంప్లిమెంటెడ్ అంటే ఏంటి, కేమ్ ఇంటూ యాక్షన్ అనమాట. అది ఎప్పుడు యాక్షన్లోకి వచ్చింది అంటే 1989లో. అలాగే దాన్ని అఫీషియల్గా ఎప్పుడు రిలీజ్ చేశారు అంటే 1991 ఫిబ్రవరి. అలాగే పైథాన్ ఎవరు డెవలప్ చేశారు అంటే గైడో వ్యాన్ రోసమ్ అనే వ్యక్తి ఈ పైథాన్ లాంగ్వేజ్ని డెవలప్ చేయడం జరిగింది. అందుకే ఆయన ఫాదర్ ఆఫ్ పైథాన్ అని కూడా పిలుస్తాం. అలాగే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్డ్ అది ఏ ఇన్స్టిట్యూట్లో డెవలప్ చేశారు అంటే సెంటర్ ఆఫ్ విస్కుండే ఇన్ఫర్మేటికా అనే ఇన్స్టిట్యూట్లో దాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఆ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? నెదర్లాండ్స్లో ఉంది. ఓకే. సో ప్రతి ఒక్కరు కొన్ని ఇన్పుట్స్ తీసుకొని బుక్ ఎలా రాస్తారో అలాగే గైడో వ్యాన్ రోసమ్ అనే ఆయన ఏం చేశాడంటే ఏబీసీ లాంగ్వేజ్ని ఇన్పుట్గా తీసుకొని ఏబీసీ లాంగ్వేజ్ ఆయన చదివి ఆయన డెవలప్ చేసింది ఏంటంటే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ప్రీడిసర్ అంటే ప్రీ అంటే ముందు, ఆయన ముందుగా చదివిన బుక్ ఏంటంటే ఏబీసీ లాంగ్వేజ్ అనమాట. ఏబీసీ లాంగ్వేజ్ని చదివి ఆయన ఈ పైథాన్ లాంగ్వేజ్ని డెవలప్ చేయడం జరిగింది. అలాగే ద ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటెడ్ అట్ అమీబా ఓఎస్లో పైథాన్ ఫస్ట్ ప్రోగ్రామ్ మనం ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. అలాగే ద పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మెయింటైన్డ్ అండ్ మేనేజ్డ్ బై నాన్ కమర్షియల్ వెబ్సైట్. మనీ అది తీసుకోకుండా మనకి పైథాన్ సాఫ్ట్వేర్ని ఫ్రీగా ఇస్తున్న సంస్థ ఏంటంటే పైథాన్ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ మనకి ఫ్రీగా ఇస్తుంది అనమాట. ఫర్ దట్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ పైథాన్ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ ఇస్ www.python.org అనమాట. ఇక్కడికి వెళ్తే మనకి ఫ్రీగా పైథాన్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే. ఇది ఫస్ట్ స్లైడ్ అనమాట, చెప్పేస్తున్నాను. ఎవరైనా రాసుకోకపోతే స్క్రీన్ షాట్ తీసుకొని పూర్తిగా రాయండి.
ఓకే. ఇంటర్వ్యూస్ టైమ్‌లో ఇలా రాసుకోవడం వల్ల మనకు చాలా యూజ్‌ఫుల్ అవుద్దని నా ఉద్దేశం. ఓకే. సో, యాహ్! డిలీట్ సింబల్ ఎక్కడ కనిపిస్తుంది? ఓకే. డిలీట్ చేసేసా. ఓకే. యెస్. ఓకే. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఏంటంటే ఫస్ట్ పార్ట్ ఈస్ ఓవర్ అండ్ సెకండ్ పార్ట్ ఈస్ వెర్షన్స్ ఆఫ్ పైథాన్. ఓకే. అసలు పైథాన్‌లో ఎన్ని వెర్షన్స్ ఉన్నాయి అనేది చూద్దాం సెకండ్. అసలు వెర్షన్స్ అంటే ఏంటి? వర్షన్ అంటే ఏంటి? ఇప్పుడు మీకు డౌట్ వచ్చిందా రాలేదా? సో, వర్షన్ ఈజ్ నథింగ్ బట్ ఎ న్యూమరికల్ ఐడీ. ఓకే. సో, వర్షన్ అంటే ఏంటంటే ఒక న్యూమరికల్ ఐడీనే వర్షన్ అంటాం అన్నమాట. సో, రాయండి. వర్షన్ ఈజ్ నథింగ్ బట్ న్యూమరికల్ ఐడీ. వర్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ న్యూమరికల్ ఐడీ అంటే ఒక నంబర్ అన్నమాట. నాతో పాటు మీరు కూడా నోట్స్ రాయండి. సో దట్ ఈజీ అవుతుందన్నమాట మీకు ఇంటర్వ్యూస్ చదవడానికి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను అర్థమయ్యేలా చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఎగ్జాంపుల్ ఏంటంటే మన దగ్గర ఇప్పుడు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఉంది కదా! హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. సో, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఏం చేద్దాం అనుకుందంటే, మనం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో ఏం చేస్తాం? డిపాజిట్ చేస్తాం. ఓకే. అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం. డిపాజిట్ చేస్తాం. అలాగే మనీ విత్‌డ్రాల్ చేస్తాం. సో, అలాగే ఆహ్, అకౌంట్‌ని క్రియేట్ చేసుకుంటాం. ఓకే. ఇవన్నీ మనం ఏం చేస్తాం ఫిజికల్‌గా బ్యాంక్‌కెళ్ళి చేసుకుంటాం. సో, ఈ బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఏమనుకుందంటే, ఇవన్నీ నేను ఫిజికల్‌గా చేయను. మరెలా? నేను ఇవన్నీ ఆన్‌లైన్‌లో ఆటోమేట్ చేసుకుందాం అనుకుంది. సో, దానికని చెప్పి ఒక ఆర్గనైజేషన్‌ని అప్రోచ్ అయింది. అదేంటంటే టీసీఎస్. ఓకే. వీళ్ళేం చేశారు హెచ్‌డిఎఫ్‌సి వాళ్ళు టీసీఎస్ దగ్గరికెళ్లారు. టీసీఎస్ దగ్గరికెళ్లి మావన్నీ ఫిజికల్‌గానే చేయాలంటే చాలా టైం పడుతుంది. ఫిజికల్‌గా ఎవరు రావట్లేదు. సో, మేము మా కస్టమర్స్‌కి ఆన్‌లైన్‌లో కూడా చేయాలనుకుంటున్నాం అని చెప్పారు. ఎవరికి? టీసీఎస్ వాళ్ళకి. ఈ టీసీఎస్ వాళ్ళు ఏం చేశారంటే చక్కగా ఒక హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అనే ఒక వెబ్‌సైట్‌ని వాళ్ళు ఇన్వెంట్ చేశారు. ఇన్వెంట్ చేసి వీళ్ళకిచ్చారన్నమాట ఆటోమేట్. వాళ్ళకి ఎంత టైం పట్టిందంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక 8 మంత్స్ టైం తీసుకొని ఒక వెబ్‌సైట్‌ని, ఒక యాప్‌ని, ఒక హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ యాప్‌ని వాళ్ళు కనిపెట్టి ఎవరికిచ్చారు? హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కి ఇచ్చారు. సో, వాళ్ళు ఇచ్చేటప్పుడు వాళ్ళు దాన్ని ఆ వెబ్‌సైట్‌ని, ఆ యాప్‌ని ఏమని నేమ్ చేశారంటే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ యాప్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ యాప్ 1.0 అని నేమ్ చేశారు. గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏమని నేమ్ చేశారు అంటే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 1.0 అని నేమ్ చేసి ఎవరికిచ్చారు? హెచ్‌డిఎఫ్‌సికి ఇచ్చారు. ఓకే. ఆ తర్వాత ఏమైంది అంటే ఆఫ్టర్ 6 మంత్స్ 6 నెలల తర్వాత ఈళ్ళకొక ఐడియా వచ్చింది హెచ్‌డిఎఫ్‌సి వాళ్ళకి. ఏంటి డిపాజిట్, విత్‌డ్రాల్ అకౌంట్ క్రియేషనే కాకుండా ఇన్స్యూరెన్స్ అనేది కూడా ఓకే. ఇన్స్యూరెన్స్ అనేది కూడా మేము ఆటోమేట్ చేయాలి అనుకున్నారు. ఇన్స్యూరెన్స్ కూడా మేము ఆటోమేట్ చేయాలనుకున్నారు. సో, టీసీఎస్‌ని మళ్ళీ అగైన్ అప్రోచ్ అయ్యారు. అప్పుడు వాళ్ళేం జేశారు, ఒక 2 మంత్స్ టైం తీసుకొని, ఒక 2 మంత్స్ టైం బాగా తీసుకొని, ఈ ఇన్స్యూరెన్స్‌ని కూడా ఈ అప్లికేషన్‌లో యాడ్ చేసి, వీళ్ళేం పెట్టారు ఇప్పుడు ఫస్ట్ టైమ్ పెట్టిన పేరు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కదా! సో, సెకండ్ టైమ్ వీళ్ళేం జేశారంటే, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ యాప్ ఓకే. యాప్ 1.1 అని చేశారు. ఓకే. ఇక్కడ 1.0 ఇక్కడ 1.1 అంటే ఏంటి? ఇక్కడ ఇన్స్యూరెన్స్ లేదు. ఇక్కడ ఇన్స్యూరెన్స్‌ని యాడ్ చేశారు. ఓకే. ఇన్స్యూరెన్స్‌ని యాడ్ చేయడం వల్ల 1.0 ఉన్న వెర్షన్‌ని 1.1కి అప్‌గ్రేడ్ చేశారు. ఓకే. ఇప్పుడు అర్థమవుతుంది కదా! వెర్షన్స్ అంటే ఏంటంటే, ఈ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ యాప్ 1.0 అనేది ఒక వెర్షన్. వెర్షన్ నంబర్ 1. ఓకే. అలాగే ఇక్కడ ఏదైతే 2 ఉందో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ యాప్ అనేది వెర్షన్ నంబర్ 2. ఇది వెర్షన్ నంబర్ 1 అండ్ ఇది వెర్షన్ నంబర్ 2. సో, ఈ 2 వెర్షన్స్‌లో ఇదేంటి ఇదైతే మనకు డాట్ ఉంది కదా! డాట్‌కి ఇవతల లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నదాన్ని మనం ఏమంటామంటే మేజర్ వెర్షన్ అంటాం. ఓకే. డాట్‌కి ఇటు సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నదాన్ని మనం ఏమంటామంటే మైనర్ వెర్షన్ అంటాం. ఓకే. అలాగే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్‌కి 1.0.12 అని ఇచ్చాడనుకో దీన్ని మనం ఏమంటామంటే ఆల్ఫా, బీటా వెర్షన్ అంటాం. లేదంటే ప్యాచ్ వెర్షన్ అంటాం. ఓకే. ప్యాచ్ వెర్షన్ లేదా ఆల్ఫా, బీటా వెర్షన్ అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. సో, వెర్షన్స్ అంటే అర్థమైంది కదా! సో, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వాళ్ళు ఏం చేశారు టీసీఎస్‌ని అప్రోచ్ అయ్యారు. టీసీఎస్ వాళ్ళు ఒక అప్లికేషన్ ఆటోమేట్ చేసి హెచ్‌డిఎఫ్‌సి వాళ్ళకిచ్చారు. వాళ్ళు దాన్ని ఆటోమేట్ చేసేటప్పుడు 1.0 అన్నారు. 1.0 అనేది ఒక వెర్షన్. అలాగే 1.1 అనేది ఒక వెర్షన్ దాన్ని అప్‌డేట్ చేశారు.
సేమ్ టు సేమ్ మన తెగ కూడా వస్తే సేమ్ మన పైథాన్ కూడా వస్తే సేమ్ వర్షన్స్ అన్నమాట. ఓకే. సో అదేంటో చూద్దాం ఒకసారి. సో మన పైథాన్ కూడా సేమ్ వర్షన్స్ ఉన్నాయన్నమాట. ఏంటి ఆ వర్షన్స్ చూద్దాం ఇప్పుడు. సో మన పైథాన్‌కి ఉన్నటువంటి వర్షన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో యెస్, మన పైథాన్‌కి కూడా కొన్ని వర్షన్స్ ఉన్నాయన్నమాట. సో అది రాస్తున్నాను చూడండి. ఇన్ పైథాన్ ఇన్ పైథాన్ వి హావ్ మనకి 3 టైప్స్ ఆఫ్ వర్షన్స్ ఉన్నాయి. ఎన్ని టైప్స్? 3 టైప్స్ ఆఫ్ వర్షన్స్. నాతో పాటు మీరు కూడా నోట్స్ ఉన్నాయండి. సో దట్ రీడింగ్ అనేది చాలా ఈజీ అవుతుందన్నమాట. 3 టైప్స్ ఆఫ్ వర్షన్స్ ఉన్నాయి. ఏంటి ఆ వర్షన్స్? ఫస్ట్‌ది ఏంటంటే పైథాన్ 1.x. సెకండ్‌ది ఏంటి? పైథాన్ 2.x. థర్డ్‌ది ఏంటి? పైథాన్ 3.x. ఫస్ట్ ఈ క్లాస్ అన్నీ మీకు చాలా బోరింగ్‌గా ఉంటాయి. ఎందుకంటే యాజ్ ఏ ట్యూటర్ నేను చెప్పాలి కాబట్టి హిస్టరీ ఆఫ్ పైథాన్, వెర్షన్స్ ఆఫ్ పైథాన్ చెప్తున్నాను. నెక్స్ట్ క్లాస్ నుంచి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ఇంకా కోడింగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో ఇది థియరీ కాబట్టి సో కొంచెం కేర్‌ఫుల్‌గా వినండి. సో ఇదేంటంటే పైథాన్ 1.x మనకి 3 టైప్స్ ఆఫ్ వెర్షన్స్ ఉన్నాయి పైథాన్‌లో కూడా. పైథాన్ 1.x, పైథాన్ 2.x, పైథాన్ 3.x. మరి పైథాన్ 1.x కిందన ఉండేదా అంటే ఉండేది. అదేంటంటే 0.9. ఓకే. 0.9 ఇదన్నీ మీకు ప్రాక్టికల్‌గా వెబ్‌సైట్ ఓపెన్ చేసి చూపిస్తాను. యూ డోంట్ వరీ. ఓకే. మీకు ప్రాక్టికల్‌గా ఇప్పుడు ఇందాకల చెప్పాను కదా! ఆఫీషియల్ వెబ్‌సైట్ అని చెప్పి దాంట్లోకి వెళ్లి వెబ్‌సైట్ ఓపెన్ చేసి ప్రతీదీ ప్రాక్టికల్‌గా నేను చెప్తాను. మీరైతే డోంట్ వరీ. ఓకే. పైథాన్ 1.xలో ఈ 1 అనేది ఏంటంటే ఇందాక చెప్పాను కదా! చెప్పండి. ఈ 1 అనేది ఏంటి? మేజర్ వెర్షన్. ఓకే. ఈ x అనేది మైనర్ వెర్షన్ అన్నమాట. మైనర్ వెర్షన్. ఈ మైనర్ వెర్షన్ ఏం చేస్తది? ఈ మైనర్ వెర్షన్ నంబర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉండొచ్చు? 0, 1, 2, 3, 4, 5, 6 ఎక్సెట్రా ఉండొచ్చన్నమాట. సో, ఈ వెర్షన్స్ అన్నీ మీకు చూపిస్తాను. కంగారు పడకండి. అప్లికేషన్ ఓపెన్ చేసి మీకు ఇవన్నీ చూపిస్తా. ఇది తెలియడం చాలా మంచిది. ఎందుకంటే ఒకవేళ మీకు ఒకవేళ ఏదన్నా డ్రైవ్‌కి అటెండ్ అయ్యేటప్పుడు స్ట్రిక్ట్ ఇంటర్వ్యూయర్ వస్తే ఇవి కూడా అడిగే ఛాన్స్ ఉండొచ్చు. అందుకనే. సో, పైథాన్ 2.x అనేది చూసుకుంటే ఇది కూడా మేజర్ వెర్షన్. ఈ x అనేది మైనర్ వెర్షన్ 0 నుంచి 7 దాకా ఎంతన్నా ఉండొచ్చు. రైట్. అలాగే పైథాన్. ఇప్పుడు పైథాన్‌లో ఈ 3 అనేది మేజర్ కదా! ఇప్పుడు మనకు కరెంట్ ఉన్న వెర్షన్ ఏంటి అంటే 3.14 ఇప్పుడు కరెంట్ మనకుంది. 3.14. 3.15 అనేది ఇంకా రిలీజ్ అవ్వాలి. రిలీజ్ అవుతుంది. సో, వీళ్ళేం చేస్తారంటే ఎవ్రీ ఇయర్ అక్టోబర్. ఓకే. ఎవ్రీ ఇయర్‌ని అక్టోబర్‌ని ఒక వెర్షన్‌ని రిలీజ్ చేస్తూ ఉంటారనమాట. సో, లాస్ట్ ఇయర్ ఏం చేశారు వీళ్ళు? లాస్ట్ ఇయర్ 2024 కదా! సో, 2024 అక్టోబర్ మంత్‌లో వీళ్ళేం చేశారంటే 3.13ని రిలీజ్ చేశారు. ఇప్పుడు 2025 అక్టోబర్‌లో 3.14 రిలీజ్ చేశారు. ప్రీవియస్ వర్షన్ వచ్చేసి 3.12 అదేంటంటే 2023 అక్టోబర్‌లో 3.12 అనమాట. సో, ఇలా వెర్షన్స్ వీళ్ళు రిలీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. కరెంట్ ఉన్న వెర్షన్ ఏంటంటే 3.14 అది మీకు చూపిస్తాను. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ లేటెస్ట్ వెర్షన్ ఏదైతే ఉందో పైథాన్ 3.x ఇది ఏదైతే ఉందో ఈ లేటెస్ట్ వెర్షన్ పైథాన్ 3.x ఇదేం చేస్తది అంటే ఇది 2.xని సపోర్ట్ చేయదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది 2.xని సపోర్ట్ చేయదు. మరి ఈ 2.x ఏం చేస్తదంటే ఈ 2.x అనేది 1.xని సపోర్ట్ చేయదు. ఓకే. ఒకవేళ పైథాన్ 2.x అనేది పైథాన్ 1.x అంటే బ్యాక్వర్డ్. ఓకే. వెనక ఉన్నటువంటి వెర్షన్ సపోర్ట్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే బ్యాక్వర్డ్ పాయింట్స్ చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నా. దాన్ని మనం ఏమంటామంటే బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ. ఓకే. సో, బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ అంటే ఏంటి? ముందున్న వెర్షన్ అంటే పైథాన్ 2.x పైథాన్ 1.xని సపోర్ట్ చేస్తే ఓకే. సపోర్ట్ చేస్తే దాన్ని మనం బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ అంటాం. కానీ మన పైథాన్‌లో ఏంటి? పైథాన్ 2.x అనేది పైథాన్ 1.xని సపోర్ట్ చెయ్యట్లేదు. కాబట్టి పైథాన్ అనేది ఏంటంటే పైథాన్ డజంట్ సపోర్ట్
బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ. ఈ పాయింట్ మీరు రాసుకోండి. పైథాన్ డస్ నాట్ సపోర్ట్ బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ. ఓకే. అంటే ఏంటి ఇక్కడ పైథాన్ 2.x పైథాన్ 2.x డస్ నాట్ సపోర్ట్ పైథాన్ 1.x. ఓకే, కంప్లీట్లీ బికాస్ పైథాన్ డస్ నాట్ సపోర్ట్ బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ. అట్లాగే పైథాన్ 3.x డస్ నాట్ సపోర్ట్ పైథాన్ 2.x కంప్లీట్లీ బికాస్ పైథాన్ డస్ నాట్ సపోర్ట్ బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు థియరీ పరంగా అన్నీ చూసాం. ఇప్పుడు ప్రాక్టికల్గా అప్లికేషన్ ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. ఓకే, సో నేను ఏం చేస్తున్నాను ఫర్ దట్ అంటే క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఫర్ దట్ రీజన్ నేను ఏం చేస్తున్నాను అంటే మన దగ్గర ఉన్నటువంటి క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. సో క్రోమ్ ఓపెన్ చేసి అయిపోతుంది. ఓకే, నేను ఇందాక అఫీషియల్ వెబ్సైట్ అని చెప్పాను కదా, www.python.org. ఇప్పుడు థర్డ్ అనమాట. థర్డ్ పార్ట్ ఏంటంటే డౌన్లోడింగ్ అండ్ ఇన్స్టాలేషన్. ఓకే, సో సెకండ్ పార్ట్ అయిపోయింది కదా. సెకండ్ పార్ట్ ఏంటి? సెకండ్ పార్ట్ ఇది అయిపోయింది కదా. సో థర్డ్ పార్ట్ అనమాట. సో థర్డ్ పార్ట్ ఏంటంటే డౌన్లోడింగ్ అండ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్. అది ఇప్పుడు చెప్తున్నాను. అది స్టెప్స్ ఏమి రాయట్లేదు, సింపుల్గా ఒకసారి చెక్ చేయండి. సో అనమాట. చూద్దాం. క్రోమ్ ఓపెన్ చేసి అదే ఇందాక అఫీషియల్ వెబ్సైట్ అని చెప్పాను కదా, హిస్టరీ ఆఫ్ పైథాన్లో లాస్ట్ పాయింట్ www.python.org అని సెర్చ్ చేస్తే ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇది అబౌట్ అనమాట. సో అప్లికేషన్స్ అని మనం క్లిక్ చేస్తే కనుక అప్లికేషన్స్ మనకి పైథాన్లో చాలా ఉంటాయి. చూడండి, వెబ్ అండ్ ఇంటర్నెట్ డెవలప్మెంట్ గురించి ఒకటి చెప్పొచ్చు. ఓకే, సో వెబ్ అండ్ డెవలప్మెంట్, ఇంటర్నెట్ డెవలప్మెంట్ అప్లికేషన్ ఉంది. అలాగే కిందకి వెళ్తే సైంటిఫిక్ అండ్ న్యూమరిక్ అప్లికేషన్ ఉంది, ఎడ్యుకేషన్ అప్లికేషన్ ఉంది, డెస్క్టాప్ అప్లికేషన్ ఉంది. సో సాఫ్ట్వేర్ ఇవన్నీ అప్లికేషన్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా అడిగితే అడగొచ్చు, చేద్దాం. ఇది కూడా చెప్దాం అనుకున్నాను, కాకపోతే టైం సరిపోవట్లేదు కాబట్టి చెప్పట్లేదు. సో ఇది మనకి అఫీషియల్ డాక్యుమెంటేషన్ అనమాట. మనకి పైథాన్లో ఏం డౌట్ ఉన్నా అఫీషియల్ డాక్యుమెంటేషన్ రిఫర్ చేయండి. అలాగే కమ్యూనిటీ ఇవన్నీ ఉంటాయి. సో మనకు కావాల్సింది ఏంటంటే వర్షన్స్ మీకు చూపిస్తానని చెప్పాను కదా. సో ఇది అనమాట. డౌన్లోడ్స్లోకి వెళ్ళాలి. డౌన్లోడ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి పైథాన్ 3.14 అనమాట. అది ఈ ఇయర్ రిలీజ్ అయింది 2025 అక్టోబర్లో. ఓకే, గుర్తుపెట్టుకోండి. నేను డౌన్లోడ్ చేసుకున్నప్పుడు 3.13 అనమాట. అంటే నేను లాస్ట్ ఇయర్ డౌన్లోడ్ చేసుకున్నా. సో ఇక్కడ ఒకసారి మీరు ఫుల్ చూడాలనుకుంటే ఫుల్ లిస్ట్ ఆఫ్ డౌన్లోడ్స్ కొడుతున్నాను, ఒకసారి చూడండి. ఫుల్ లిస్ట్ ఆఫ్ డౌన్లోడ్స్ అనమాట. ఏంటి 3.9, 3.9, 3.10, 3.11, ఈ 3.12 ఇవన్నీ చూడండి. సెక్యూరిటీ ఎలా ఉంది, ఇవన్నీ సెక్యూరిటీ ఉన్నాయన్నమాట. ఈ 3 కూడా సెక్యూరిటీ అయిపోయింది. అఫీషియల్గా ఇవన్నీ సెక్యూరిటీగా రిలీజ్ చేసి ఉంచారు. సో మనం ఇప్పుడు రియల్ టైం మన ఇండస్ట్రీకి వెళ్తే మన ఐటీ ఇండస్ట్రీలో యూజ్ చేసేవి 3.10, 12, 11, 12 ఎందుకంటే దాని సెక్యూరిటీ ఉంది కాబట్టి. ఇదైతే ఇంకా 13లోని 14 ఇంకా బగ్స్ ఉన్నాయి, అది గమనించండి. ఓకే, 3.15 చెప్పాను కదా, ఎవ్రీ ఇయర్ అక్టోబర్లో వాళ్ళు కొత్త సాఫ్ట్వేర్ రిలీజ్ చేస్తారని. సో ఈ వాళ్ళు 2026 అక్టోబర్న 3.15 అనేది రిలీజ్ చేస్తారనమాట. ఇది వర్షన్స్ గురించి. ఓకే, ఇవన్నీ మీరు తెలుసుకుంటే మన పైథాన్ అంటే కోడింగ్ ఒకటే కాదు, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకుంటే మన నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఎస్, మీరు ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్స్లోకి పైథాన్ ఎస్ పైథాన్లో డౌన్లోడ్స్కి వెళ్ళిన తర్వాత పైథాన్ 3.14 అని కొడతారు. కొట్టగానే అది ఇక్కడ డౌన్లోడ్స్కి తీసుకెళ్తుంది అనమాట. నాకు కర్సర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ డౌన్లోడ్స్ తీసుకెళ్తుంది. డౌన్లోడ్ చేసుకుంటారు. డౌన్లోడ్ చేసేసిన తర్వాత మీరు ఇక్కడ ఫైల్ మేనేజర్కి వస్తే, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను అందుకని డౌన్లోడ్ చేయట్లేదు, మీరు ఏమనుకోవద్దు. సో మీకు ఒకవేళ క్లియర్గా తెలియకపోతే చాలా వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో. ఇక్కడ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడికి వస్తుంది అనమాట. దాని మీద డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అది నార్మల్గా అన్నీ ఓకే చేసి ఇన్స్టాల్ అవుతుంది, ఇన్స్టాల్ ఇచ్చేయడం అనమాట. సో మీరు డబుల్ క్లిక్ ఆఫ్టర్ మీకు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత, సో ఎస్, మీకు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఓకే, మీకు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుతుంది అంటే మీరు ఏం చేయాలి, పిఎస్ఎఫ్ని క్లిక్ చేయండి. పిఎస్ఎఫ్ని క్లిక్ చేసిన తర్వాత మీకు పైథాన్ సాఫ్ట్వేర్లోకి మిమ్మల్ని తీసుకెళ్తుంది. తీసుకెళ్ళిన తర్వాత మీకు ప్రాసెస్ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ మీరు 3 కదా, 3 డౌన్లోడింగ్ ప్రాసెస్ స్టెప్స్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారో, నేను ఫస్ట్ దాంట్లో హిస్టరీ ఆఫ్ పైథాన్లో 8th పాయింట్ చెప్పాను కదా. సో www.python.org ఈ వెబ్సైట్కి వెళ్తారు. వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి.
అక్కడ మీకు కనిపించింది కదా ఇందాక. సో యెస్. ఇక్కడ ఉంది కదా పైథాన్. ఈ పైథాన్‌లోకి వెళ్ళి డౌన్‌లోడ్స్‌లోకెళ్తారు. డౌన్‌లోడ్స్‌లోకి వెళ్ళిన తర్వాత పైథాన్ 3.4 మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే 25 ఎంబీ చూపిస్తది. ఇక్కడ డౌన్‌లోడ్ అవుతుంది. ఓకే. డౌన్‌లోడ్ అయిన తర్వాత ఫైల్ మేనేజర్‌కి వెళ్తారు. ఓకే. ఫైల్ మేనేజర్‌లో డౌన్‌లోడ్స్‌లో ఉంటుందన్నమాట. మీరు దాని మీద ఏం చేయాలి సెకండ్ స్టెప్ దాని మీద డబుల్ ట్యాప్ చేయండి. డబుల్ క్లిక్ చేయగానే మీకేంటంటే అప్లికేషన్ ఓపెన్ అవుతది. ఓపెన్ తర్వాత మనకు 2 ఆప్షన్స్ అడుగుతది. ఏంటది అంటే క్లారిటీగా వినండి. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇన్‌స్టాల్ నౌ అని ఉంటది. ఆ తర్వాత నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశాను కాబట్టి మీకు ప్రాసెస్ చూపించట్లేదు. చెప్పేస్తున్నాను. సింపుల్‌గానే ఉంటది. మీకు అర్థమైపోతుంది. ఒకసారి ఏమైనా డౌట్ వస్తే కామెంట్‌లో పింగ్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. ఓకే. దీంట్లో ఇన్‌స్టాల్ నౌ అనేది మీరు అదే కస్టమైజ్ అంటే ఇక్కడ పాత్ మనం సెట్ చేసుకోవాల్సి ఉంటదనమాట. సో, మనం సెట్ చేసే పాత్ కంటే అది ఇచ్చే పాతే బాగుంటుంది. సో, నేనైతే ఇన్‌స్టాల్ నౌ అనేది క్లిక్ చేయమని సజెస్ట్ చేస్తాను. కింద మీరొక మార్క్ అనేది క్లిక్ చేయాలి. నోట్ చేసుకోండి. ఇక్కడ కింద మీకు 2 బాక్సులు చూపిస్తది. 2 క్లిక్ చేయండి. దీంట్లో ఇదేంటంటే యాడ్ అనమాట. యాడ్ పైథాన్ డాట్ ఈఎక్స్ఈ టు పాత్ అని ఉంటది. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మనకు చాలా ఫర్దర్‌గా యూజ్ అవుద్దనమాట. ఇన్‌స్టాల్ నౌ కొట్టిన తర్వాత ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మనకి యాప్ అనేది ఇన్‌స్టాల్ అయిపోతుంది. అన్ని దగ్గర కూడా ఇన్‌స్టాల్ యెస్ అని చెప్పి అన్ని దగ్గర పర్మిషన్స్ ఇచ్చేయండి. పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత మనకి యాప్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. సో, అదెలా ఉంటదో ఒకసారి చూపిస్తున్నాను చూడండి. పైథాన్ సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ అయిపోతుందనమాట. సో, యెస్. చూడండి పైథాన్ అన్నమాట. సో, పైథాన్ ఇదో పైథాన్ 3.13 లేటెస్ట్. అంటే నేను చేసినప్పుడు పైథాన్ 3.13 ఇప్పుడు మీకు పైథాన్ 3.14 అని వస్తదనమాట. చూడండి చెక్ చేసుకోండి ఒకసారి. తర్వాత ఇది కమాండ్ ప్రాంప్ట్ ఇచ్చింది. ఐడిఎల్ఈ ఇచ్చింది. సో, ఐడీకి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే. అది నేను తర్వాత ఫర్దర్ వీడియోస్‌లో చెప్తాను. సో, ఇది కమాండ్ ప్రాంప్ట్ అనమాట. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను మీకోసం. ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసి చూపిస్తాను సరదాగా. ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కరెంట్ మంత్ ప్రింట్ చేద్దాం అనుకున్నాను. సో, దానికి నేనేం చేశానంటే ఇంపోర్ట్ ఏ క్యాలెండర్ సి అండ్ ప్రింట్ కరెంట్ మంత్ కావాలి కాబట్టి నాకు ఇవన్నీ మీరు భయపడకండి కోడింగ్ చూసి ఇది ఎలా వచ్చిందనేది. ఇది ఎలా వచ్చింది ఏంటి అనేది స్పష్టంగా చెప్తాను. మీరు అస్సల వరీ అవ్వకండి. ప్రతీదీ కూడా చాలా క్లియర్‌గా చెప్పే ప్రాసెస్ అయితే నేను చేస్తాను. సో, ఇయర్ ఏంటి 2025 కదా! మనం ఎన్నో మంత్ చిన్నాం 11 కదా! సో, 11 అండ్ యాహ్! సో, చూసారా? మనకి కావాల్సినటువంటి అవుట్‌పుట్ వచ్చింది. చూస్తున్నారు కదా! సో, ఇదనమాట. మనకు కావాల్సిన క్యాలెండర్ వచ్చి ఈ మంత్ క్యాలెండర్ ప్రింట్ చేయడం జరిగింది. అలాగే ఈ ఇయర్ కావాలి మీకు. అప్పుడు మీరేం చేయాలి? ఇయర్ కావాలంటే సింపుల్‌గా ప్రింట్ ఓకే. ప్రింట్ సి డాట్ అసలు మనం కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేయము. కమాండ్ ప్రాంప్ట్ గాని, ఐడియల్ షెల్ గాని యూజ్ చేయమనమాట. ఎందుకంటే ఇవన్నీ టైప్ చేయడానికి చాలా టైం పడుతుంది. బిగినర్స్‌కి చాలా కష్టం దీంట్లో చేయడం. సో, అందువల్ల నేను ఇది యూజ్ చేయను. మీకు పైథాన్ అని ఒక ఐడీ ఇంట్రొడ్యూస్ చేస్తాను. అదైతే ఇప్పుడు కాదు. నెక్స్ట్ వచ్చే క్లాస్‌లో చెప్తాను. వీడియో డ్యూరేషన్ ఎక్కువైపోయింది కదా! సో, ఈ ఇయర్ కూడా నేను ప్రింట్ చేశాను చూడండి. పైథాన్ అనేది చాలా ఈజీ. సో, ఇంపోర్ట్ అనేది ఏంటంటే మాడ్యూల్ అన్నమాట. ఇంపోర్ట్ ఒక మాడ్యూల్ అలాగే మ్యాథ్ అనేది ఒక మాడ్యూల్. ఇలాగ పైథాన్ ఈస్ నథింగ్ బట్ లెర్నింగ్ అబౌట్ ద మాడ్యూల్స్ అనమాట. సి లాంగ్వేజ్‌లో ఉంటాయి కదా! సి లాంగ్వేజ్‌లో మనకున్న దాన్ని మనం ఏమంటామంటే, సి లాంగ్వేజ్‌లో మన లైబ్రరీస్ నేర్చుకుంటాం. ఆ లైబ్రరీస్‌ని హెడర్ ఫైల్స్ అంటాం. అలాగే జావాలో అయితే ప్యాకేజెస్ అంటాం. అలాగే సి షార్ప్ డాట్ నెట్‌లో అయితే నేమ్ స్పెట్స్ అంటాం లైబ్రరీస్‌ని. అలాగే పైథాన్‌లో ఉన్న లైబ్రరీస్‌ని ఏమంటామంటే మాడ్యూల్స్ అంటామనమాట. ఓకే. సో, సి లాంగ్వేజ్‌లో ఉన్న లైబ్రరీస్‌ని హెడర్ ఫైల్స్ అంటాం. జావాలో ఉన్న లైబ్రరీస్‌ని ప్యాకేజెస్ అంటాం. సి షార్ప్ డాట్ నెట్‌లో ఉన్న లైబ్రరీస్‌ని నేమ్ స్పేసెస్ అంటాం. పైథాన్‌లో ఉన్న లైబ్రరీస్‌ని మాడ్యూల్స్ అంటాం. అయితే మాడ్యూల్స్ అంటే ఏంటే కాదు. ఇది ఇక్కడ క్యాలెండర్ ఉంది కదా! క్యాలెండర్ ఒక మాడ్యూల్ అనమాట. ఇంపోర్ట్ కాదు. సో, సారీ క్యాలెండర్ అనమాట. క్యాలెండర్ అనేది ఒక మాడ్యూల్. అలాగే మ్యాథ్ అనేది ఒక మాడ్యూల్. సో, అవన్నీ మాడ్యూల్స్ అనమాట. పైథాన్ ఈస్ నథింగ్ బట్ లెర్నింగ్ అబౌట్ మాడ్యూల్స్. ఓకే. సో, ఇది మన క్లాస్. అండ్ నెక్స్ట్ క్లాస్‌లో మనం ఏమి నేర్చుకుంటామంటే, నెక్స్ట్ క్లాస్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ క్లాస్ అసలు మీరు ఎప్పుడు కూడా వినుండరు. అలాంటి కొత్త, కొత్త పాయింట్స్ చెప్తాను. పాయింట్స్ చెప్పడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఫీచర్స్ ఆఫ్ పైథాన్ అనమాట. సో, ఫీచర్స్ ఆఫ్ పైథాన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎవరైనా ఒక ఇంటర్వ్యూయర్ వచ్చి, వాట్ ఈస్ పైథాన్ అని అడిగారు. ఓకే.
వాట్ ఈస్ పైథాన్ అని అడగగానే చాలా మంది స్టూడెంట్స్ ఏం చెప్తారంటే పైథాన్ ఇదే సింపుల్ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్ అని చెప్తూ ఉంటారన్నమాట. సో దానివల్ల వాళ్ళు ఏంటి కన్వీనియన్స్ అవ్వచ్చు. సో మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటంటే ఫీచర్స్ ఆఫ్ పైథాన్‌లో ఉంటుంది. వాట్ ఈస్ పైథాన్ అని ఇంటర్వ్యూయర్ అడిగితే మీరు ఏం చెప్పాలి? మీరు చెప్పిన ఒక్క లైన్ ఆన్సర్ బట్టి ఇంటర్వ్యూయర్ షాక్ అవుతారనమాట. అంత మంచిగా చెప్తాను దీంట్లో ఎలా చెప్పాలి ఏంటి అనేది. సో ఇంకా మన ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను అడిగేది ఒకటే, జెన్యూన్‌గా అడిగేదేంటంటే మీకు జెన్యూన్‌గా మన క్లాసులు నచ్చుతున్నాయని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన క్లాసులు నచ్చట్లేదనుకుంటే సబ్స్క్రైబ్ చేయొద్దు. సో మన క్లాసులు నచ్చుతున్నాయంటే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. సో మనకు 500 సబ్స్క్రైబర్స్ దాకా రావాలని అనుకుంటున్నాను. సో మన ఛానెల్ నిజంగా మన వీడియో నచ్చితే నిజంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఫీచర్స్ ఆఫ్ పైథాన్ గురించి చెప్తాను. సో దాంతో పాటు మీరు ఇంటర్వ్యూయర్ వాట్ ఈస్ పైథాన్ మిమ్మల్ని క్వెషన్ చేసినప్పుడు మీరు చెప్పే ఆన్సర్ ఎంత బాగా చెప్పొచ్చనేది క్రియేటివ్‌గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ వీడియో మాత్రం చాలా, 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 చాలా ఐఎంపీ. నన్నడిగితే ఇంటర్వ్యూ సగం యాక్సెంచర్ గాని, ఇన్ఫోసిస్ గాని అలాంటి ఇంటర్వ్యూల్లో గన్ షాట్‌గా వచ్చే క్వెషన్ అనమాట. ఫీచర్స్ ఆఫ్ పైథాన్ అన్నా, వాట్ ఈస్ పైథాన్ అన్నా, పైథాన్ గురించి చెప్పమన్నా దీంట్లో కొన్ని ఒక 10 పాయింట్స్ చెప్తాను. ఆ 10 పాయింట్స్ మీరు చెప్తే గనక కన్ఫర్మ్‌గా మీ మీద మంచి ఇంప్రెషన్ వస్తదనమాట ఇంటర్వ్యూయర్‌కి. సో నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి. ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా చెప్పండి. ఓకే. ఈరోజు మనం నేర్చుకున్నదైతే ఫస్ట్ హిస్టరీ ఆఫ్ పైథాన్ గురించి చూసాం. ఆ తర్వాత వెర్షన్స్ ఆఫ్ పైథాన్ చూసాం. దాని డౌన్లోడింగ్ ప్రాసెస్ ఆఫ్ పైథాన్ చూసాం కదా! సో మీకు ఇంకా డౌన్లోడింగ్ ప్రాసెస్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద నాకు కామెంట్ చేయండి, పింగ్ చేయండి. నేను మీకు పర్సనల్‌గా మెసేజ్ చేయడం గాని, కామెంట్స్‌లో రిప్లై ఇవ్వడం గాని చేస్తాను. సో ఇదైతే మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో మాత్రం చాలా ఇంపార్టెంట్. మీ ఫ్రెండ్స్ అందుకనే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్స్ రావాలంటే ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్‌ని కూడా ప్రెస్ చేయండి. సో దట్ నేను వీడియో మీకు చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తదనమాట వీడియో చేయగానే. సో మీ ఫ్రెండ్స్, కాలేజ్ మేట్స్ అందరికి షేర్ చేయండి. సో యెస్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.